ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పదమైంది, ఆరోపణలు ఎదుర్కొంది, మీరు విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన చెరువు గురించి, కోడి చెరువు గురించి. ఒకసారి కోడి చెరువు విజువల్స్ కూడా చూద్దాం. కోడి చెరువు విషయంలో మీకు 15 సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి, మెగా ఫ్యామిలీతో పరిచయం ఉంది. అయినా హైడ్రా కమిషనర్గా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు పవన్ కళ్యాణ్ సంబంధించిన భూమి మీద అనేది ఒక విమర్శ. ఆ విమర్శకు మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఇదే మీరు అది కోడి చెరువేనా సార్? మీరు గండిపేట్ ఇది కోడి చెరువు మీరు చూపిస్తున్నది ఆ రెడ్ లైన్ చూసారా? ఆ రెడ్ లైన్ ఉన్నది అది FTL అనమాట. ఓకే, అది ఇది కింద రెడ్ లైన్ అది కనబడుతుంది. ఆ బాక్స్ అంతా అంటే ఇది మీరు 6 acres ఇది ఆ చెరువు కింద కనబడుతుంది చూసారా? అదంతా చెరువు అనమాట. అదంతా ఆ బాక్స్ మీరు ఏదైతే అంటే ఇక్కడ ఆ రెడ్కి పక్కన ఇంకొక గ్రీన్ బాక్స్ ఉంది చూసారా? ఆ గ్రీన్ బాక్స్ ఏమో అది FTL బయట ఉన్నటువంటి క్లియర్ ల్యాండ్ అనమాట. ఓకే, సో ఇది మొత్తం 10 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు వారు ఎప్పుడు 2014లో కొన్నారు, రైతుల దగ్గర నుంచి కొన్నారు అనమాట. అది ఈ చెరువు ఇదంతా కూడా పట్టా ల్యాండ్. చెరువు కూడా పట్టా ల్యాండ్లో ఉందన్నమాట. అంటే చెరువు అంతా కూడా పట్టాల్లో ఉందని అది క్లియర్ పట్టా ల్యాండ్ అది. సో పట్టా ల్యాండ్ అంటే ఎవరో ఒకరు అధికారులు కక్కుర్తిపడి చేసి ఉంటారు కదా పట్టా ల్యాండ్ లేదండి. హిస్టారికల్గా ఇప్పుడు కాదు, చెరువులో 3 రకాల ల్యాండ్స్ ఉంటాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి శిఖం సర్కారీ అంటే శిఖం అంటే గవర్నమెంట్ ల్యాండ్. రెండోది శిఖం ఏది పట్టాలు అంటే శిఖం పట్టాలు అంటే ఎండిపోయినప్పుడు చెరువుని కాస్త లేనప్పుడు వాటర్ లేనప్పుడు దాన్ని అది పట్టాలు ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఏక్సాల లీజు ఏక్సాల ఇది మన ఇది పట్టా అంటారు, ఇట్లా అంటారు అన్నమాట. మూడోది ఈజ్ రెగ్యులర్ పట్టా. ఇప్పుడు కాపరా చెరువు ఉంది, కాపరా చెరువు 108 ఎకరాలు మొత్తం ఒక అంగుళం కూడా కాదు, అంతా పట్టానే. నల్లగండ్లలో ఉన్న చెరువు ఉంది, మొత్తం చెరువు అంతా కూడా పట్టానే. అంటే పూర్తిగా పట్టా ల్యాండ్ ఉన్న చెరువులు చాలా ఉన్నాయి, 100 చెరువులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మీకు పట్టాలు చెరువులో ఉండటం తప్పేం కాదు, అది దాన్ని ఓన్ చేసుకోవచ్చు. మీరైనా కొనుక్కోవచ్చు, నేనైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కానీ తీసుకోవచ్చు. చెరువులో పట్టాలు ఉండటం తప్పేం లేదు. అండ్ చెరువులో నీళ్లు రాకుండా కూడా వాళ్ళు ఎక్కడ కూడా నీళ్లు చూస్తున్నారు, నీళ్లు కనబడుతున్నాయి. అది క్లియర్ శాటిలైట్ ఇమేజెస్. అంటే నీళ్లు రాకని ఎక్కడ కూడా అడ్డుపడలేదు, ఎక్కడ కూడా. అక్కడ వాళ్ళు ఎక్కడ మీరు కళ్యాణ్ గారు కానీ లేకపోతే వారు కొన్న తర్వాత అనేది నీళ్ళ రాకని అడ్డుపడకుండా అది సొంత ప్రాపర్టీ కిందనే చూడాల్సి వస్తుంది. సొంత ప్రాపర్టీ అది పట్టా చెరువు, అది చెరువు. అంటే దాంట్లో ఎగైన్ మళ్ళీ అంటే దీంట్లో పబ్లిక్ ట్రస్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది అనమాట. చెరువు పట్టా ఉన్నా కానీ కూడా ఆ వాటర్ మీద డెఫినెట్గా దాని మీద పబ్లిక్ ట్రస్ట్ డాక్యుమెంట్ ప్రకారము ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుందన్నమాట. సో దాన్ని FTL డిమార్కేట్ చేశారు. దానికి వాళ్ళు క్లియర్గా దాంట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కళ్యాణ్ గారు చేసింది అక్కడ ఇంకోటి ఏంటంటే వారు డిప్యూటీ సీఎం గారు ఏపీ చేసింది ఏంటంటే చెరువును ఎక్కడ కూడా వాళ్ళు ఫిల్ చేయలేదు. మీరు ఆ పైన ఉన్న ల్యాండ్ చూడండి, అక్కడంతా ఫిల్ చేసింది కనబడుతుంది చూసారా? అది తప్పు. అంటే చెరువును మట్టితో నింపి చేయటం అనేది ఆ పైన కనబడుతుంది చూసారా? అది ఎవరో కొన్నారు, అది ఆ ల్యాండ్, అది వాళ్ళది మొత్తం ఫిల్ చేశారు. అలా చెరువును పూడ్చడం అనేది తప్పు. ఇది చెరువును పూడ్చలేదు. మీరు అంటున్నారు ఏది మాకు వారి కుటుంబంతో సంబంధం ఉంది ఇదని అంటున్నారు. మరి అదే పల్లరాజు గారు కూడా నాకు బాగా తెలిసినవారు. నేను కాకినాడలో ఇంతకుముందు అడిషనల్ ఎస్పీగా పనిచేసినప్పటి నుంచి కూడా వారు తెలుసు. ఆయనకి మాజీ కేంద్ర మంత్రి. మరి వాళ్ళది కూడా డెమాలిష్ చేసేవే గండిపేటలో ఉన్నప్పుడు. సో ఇక్కడ తెలియదు అనేది కాదనమాట. సో అది ఇష్యూ అనేది వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేది లేదు. అక్కడ రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది. సో అది చూస్తామే తప్ప కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఒక న్యాయం లేకపోతే ఒక పద్ధతి హైడ్రా అవలంబించి తెలియని వాళ్ళకి ఒకటి అలా చేస్తే కనుక హైడ్రాకి ఈ రకమైన పబ్లిక్. రంగనాథ్ గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే కూల్చాలనుకున్నప్పుడు ఒక తీరు చెప్తారు, కూల్చొద్దు దానికి యజమానికి లాభం చేయాలనుకున్నప్పుడు ఇంకొక తీరు చెప్తారు. అప్పుడు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, పట్టా ల్యాండ్, ఇతరతర వ్యవహారాలన్నీ ఒక తీరు తయారు చేసి చెప్తారనేది ఒక విమర్శ ఉంది. దానికి ఇదే చెప్పారు, ఇవన్నీ నెరేటివ్లో బిల్డింగ్లోనే. ఇది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే కనుక వాళ్ళు ఇక మీరు చూస్తే వాళ్ళ లైన్ ఎప్పుడు చూసినా హైడ్రాకి వ్యతిరేకంగానే ఉంటుంది ఆ లైన్ అనమాట. ఎప్పుడు ఏ మంచి పని ఉండదు. అది మీరు ఆ సోషల్ మీడియాలో మీరు లాస్ట్ 2 ఏళ్ళ నుంచి కూడా చూస్తే ఎప్పుడు కూడా హైడ్రాకి పాజిటివ్ ఉండదు. ఎందుకు మరి అంత చిత్తశుద్ధితో చేసినప్పుడు కేవలం శని ఆదివారాల్లోనే ఎందుకు చేస్తారు? అంటే కోర్టు నుంచి తప్పించుకోవడానికి శని ఆదివారాల్లో చేస్తారా మీరు? అలా ఏం లేదు, సోమవారాలు చేసినవి ఉన్నాయి, మనకు ఇతర వర్కింగ్ డేస్లో చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. శని ఆదివారాలు కూడా చేస్తాం. శని ఆదివారాలు కూడా చేయొచ్చు అనేది 3SS జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఓన్లీ ఆన్ ఏ హాలిడే అంటే హాలిడే అంటే పండగ పూట అట్లాంటిప్పుడు తప్పు. కానీ సో స్పష్టంగా డివిజన్ బెంచ్ పాత ఉమ్మడి ఏపీలో ఉన్న డివిజన్ బెంచ్ డైరెక్షన్స్ 3SS జడ్జిమెంట్లో ఉన్నది. సో దాన్ని చేస్తున్నాం. శని ఆదివారాలే కాదు, తక్కిన వర్కింగ్ డేస్లో కూడా మేము చాలా చేసినవి ఉన్నాయి. డెమాలిషన్స్ కానీ ఫెన్సింగ్లు వేసినవి కానీ ఇవన్నీ.